హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ 2025లో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కానీ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ సో నెక్స్ట్ మీకు కావాల్సింది కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అనేవి మనకు ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనేది ఈ పర్టికులర్ వీడియోలో అయితే చెప్తాను. ఒక ప్లానింగ్ లాగా, ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా. జోసా, సీసాబ్ అంటే ఏంటి, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్లు కావాలి, అండ్ ఫీ ఏంటి, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంట్లో ఫస్ట్ వీడియోనే కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ మీ ర్యాంక్కి సీట్ ఎక్కడ వస్తుందని కూడా వీడియో చేస్తాను, అక్కడ ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఛానల్ నుంచి అయితే ప్రొవైడ్ చేద్దాము. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ ఫాలో చేయండి. ఒకవేళ మీకు నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7013290191 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, జేఈ మెంటర్షిప్ అని. మీరు ఎప్పుడైతే జేఈ మెంటర్షిప్ అని మెసేజ్ చేస్తారో బై డిఫాల్ట్ మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో దాంట్లో మీకు నచ్చిన ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు. మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రమే ఆ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, అది కూడా వాట్సాప్లో మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఎవరైతే జేఈ మెయిన్స్ దగ్గర ర్యాంక్ దగ్గరే ఆగిపోయిన స్టూడెంట్స్ ఉన్నారో, ఇంకా మేము అడ్వాన్స్ రాయమో అనుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో, మీరు ప్రిపేర్ అవ్వాల్సింది జోసా కౌన్సిలింగ్కి. ఓకేనా? సో ఈ జోసా కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు జరగనుంది సార్ అనేది ఈరోజు ఒక అప్డేట్ వచ్చింది. సో మనకు జూన్ 3 నుండి జోసా కౌన్సిలింగ్ అంటూ ఈరోజు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మే 18న జేఈ అడ్వాన్స్ పరీక్ష అని రావడం జరిగింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సహా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 3వ తేదీ నుంచి మొదలవనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ప్రకటించింది. ఐఐటిలో టోటల్గా మనకున్న సీట్లు, ఐఐటిలో వచ్చేసరికి అడ్వాన్స్ ర్యాంకింగ్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. 17,740 సీట్లు ఉన్నాయి. ఎన్ఐటీలలో జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఉంటుంది. 24,229 సీట్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఐట్లలో మనకు 9,546 ఉన్నాయి. అండ్ జిఎఫ్టిఐస్ ఏవైతే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటర్ టోటల్గా మనకు 9,402 సీట్స్ ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. జేఈ మెయిన్స్ ర్యాంకుల ఆధారంగా ఐఐటీలు మినహా అన్ని సంస్థల్లో సీట్లు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు జోసా కౌన్సిలింగ్ లో జేఈ ర్యాంక్ తోని ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీలలో సీట్లు వస్తాయి. అదేవిధంగా మీకు ఏదైతే ఐఐటీ ఉన్నాయో వీటిలో అడ్వాన్స్డ్ ద్వారా అయితే మీకు సీట్లు రావడం జరుగుతుంది. సో కాబట్టి మనకు జూన్ 3 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికి మీరు ప్రిపేర్ అవ్వండి. ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు అవ్వాలి, మీరు ముందే మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. సో ఈ 1 month టైం ఏదైతే ఉందో దీన్ని ఒక పెన్ పేపర్ తీసుకొని మీ పేరెంట్స్ ఎక్కడికి పంపాలనుకున్నారు, మీరు ఏం చదవాలనుకున్నారు, ఒకవేళ మెయిన్స్ అడ్వాన్స్ కాకపోతే ఇంకా దేనికి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు, వీటి మీద ఫోకస్ చేయండి. ఎన్ని సీట్లు ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ ఏంటి, ప్రజెంట్ కాంపిటీషన్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. వీటన్నిటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీకు కౌన్సిలింగ్లో మీకు తెలుసుకోవాల్సింది కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ పాయింట్ ఏంటి అంటే మనకు జూన్లో ఓకేనా, జూన్ 3 నుంచి కౌన్సిలింగ్ అనేది జరిగితే ఆల్మోస్ట్ 1 month వరకు మన కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ జరుగుతూ ఉంటుంది. సో మీకు జూలై మొదటి వారంలోనే ఇంజనీరింగ్ సంబంధించిన క్లాస్ అనేవి స్టార్ట్ చేయాలి అని అఫీషియల్స్ డిసైడ్ అయినట్టయితే మనకు ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. కౌన్సిలింగ్ సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.